ఆయన నోటీసులు ఇచ్చారు. నేను దాన్ని కాదనట్లేదు. అయితే అలాంటి వాళ్ళు లేదు, ఇలాంటి మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇలాంటి చివరెడ్డి లాంటి వాళ్ళు ఇంకా ఒక 5-6 మంది బయటికి రాబోతారు. కాదండి, మీకంటే ఎక్కువ ఆశ్చర్యపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. చాలా ఆశ్చర్యపోయాడు. ఎవరికి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు అసలు ఏంటి ఇప్పటి వరకు భాస్కర్ అన్న పేరు ఎక్కడన్నా ఉందా ఈ స్కామ్లో? సడన్గా ఎందుకు వచ్చింది అంటే, స్కామ్ ఉంది కానీ స్కామ్లో భాస్కర్ అన్న పేరు లేదని ఆయన ఆశ్చర్యపోయాడు. ఉంటుంది, ఒక స్ట్రాటజీ ప్రకారం దర్యాప్తు వెళ్తూ ఉంటుంది, అలా ముందే తెలిసేలాగా చేయరు కదా. అట్లాగే ఆయన ఆఫీసర్ కాబట్టి, అప్పుడున్న కమిషనర్గా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకి నోటీస్ ఇచ్చారు. ఇంకా ఆయనతో పాటు ఇంకెవరైనా కూడా పిలవచ్చు విచారణకి. అది పెద్ద ఇష్యూ కాదు. నేను అనేది ఏంటంటే, దీని చుట్టూ ఉన్న ఆ పిలకల్ని తర్వాత చేస్తూనే ఉంటారు. మెయిన్ డాన్స్ పరిస్థితి ఏంటి అనే దాని మీద అందరూ ఇంకా 3 months నుంచి 4 months లో మీరు ఇది ఏదైతే ఉందో రీచింగ్ ప్లేస్ ఏదైతే ఉందో 3 to 4 months లో అది రీచింగ్ ప్లేస్ కి వెళ్లాల్సిన చోటుకి వెళ్తుంది. ఇప్పుడు ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ప్రైమా ఫేసీని కన్ఫర్మ్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ కోర్టు దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళు మళ్ళీ అడిషనల్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. అదే 1 అడిషనల్ ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారా, 2 చేస్తారా, నోటీసులు ఇస్తారా, లేదంటే కోర్టు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని నోటీసులు ఇస్తారా, లేదంటే సోదాలు చేయడానికి వారెంట్లు తీసుకుంటారా అన్నది ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కానీ మనకు అర్థం కాదు. అంటే నాకున్నది దీని ప్రకారం అయితే మాత్రం ఆ జగన్మోహన్ రెడ్డి టెన్షన్ చూస్తుంటే ఖచ్చితంగా 100కి 1000% నా ఇంటి తలుపులు తడతారన్న డౌట్ ఆయనకు ఉండనే ఉంది. తట్టక తప్పదు. ఎందుకంటే ఆయన పాత్ర నిరూపితం, ఆల్రెడీ ఇందులో నిరూపితం. ఏ రకంగా అయితే వివేకానంద మర్డర్ కేసులో ఎదుటోళ్ళ మీద తోయాలనుకుంటే చివరకు వాళ్ళ ఇంటి తలుపులే తట్టిందో, ఇది కూడా ఆ రకంగానే తట్టే తలుపు కేసే తప్ప. తడితే ఏమైంది? ఒకటండి, ఏమైంది చెప్పండి సార్. వాళ్ళ ఇంటి తలుపు తట్టిందంటే ఏమైంది? తడితే అవినాష్ రెడ్డినే ఏం చేయలేకపోయారు, ఇంకా జగన్ దాకా వెళ్ళారు మీరు. జరుగుతాయి సార్. ఒకటి పాప పరిహారం జరగాల, అది కర్మ సిద్ధాంతం. అది దాన్ని మీరు ఆపలేము. ఇంకా మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకునే లెక్క అయితే కోర్టులు, కేసులు, పోలీసులు ఇవేం అవసరంలా. దేవుడు అవే కర్మలు ఉంటున్నా, అవే కర్మలు. ఆ పోలీసు వాళ్ళు, ఆ కోర్టులు, ఆ సిబిఐ, ఆ కేసులు, ఆ టెన్షన్లు, ఆ వ్యవహారాలు, అడ్వకేట్ తో మాట, ఇవే కర్మలు. ఆ సిద్ధాంతం ఎక్కడికి కాదు. అది ఆ తప్పు అని మనం అనడానికి లేదు, భగవంతుడు కాదు. ఇవన్నీ కర్మలే. ఈ కర్మలతోనే అది వాళ్ళ ఇంటి తలుపు తట్టాడము ఖాయము. ప్రజలు ఈ రోజు కూడా ఎక్కడో వీడియో చూశాను, వెంకటకృష్ణ గారు ఒక స్కూల్ విద్యార్థుల గురించి మాట్లాడుతుంటే, చాలా మంది పిల్లలకు తండ్రులు లేని పిల్లలు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారంట. గత 5 సంవత్సరాలు తండ్రులు కోల్పోయిన పిల్లలు. ఎందుకంటే దాని మెయిన్ కారణం ఏంటంటే ఈ కల్తీ మద్యంతో తాగినటువంటి సంభవించిన మరణాల వల్ల. అవి చాలా జరగలేదంట. అది ఆ టైంలో ఎక్కువ జరిగి ఉండొచ్చు, కానీ అవి భూమి పెట్టినప్పటి నుంచి ఉన్నాయి అవి అటువంటివి. తండ్రి లేని పిల్లలు, తల్లి లేని పిల్లలు. నేను కూడా ఒక వార్త చూశాను. మా అమ్మ మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా నాన్నే చూస్తున్నాడు మమ్మల్ని, తల్లికి వందనం మా నాన్నకి ఇవ్వండి, డబ్బులు మా నాన్నకి ఇవ్వండి అని ఆడపిల్లలు ఇద్దరు వెళ్ళి వాళ్ళ ఎంఆర్ఓకే ఎవరికో ఇచ్చారు, లెటర్ ఇచ్చారు. మా అమ్మ పట్టించుకోవట్లేదు, మా నాన్నేమో కాలు లేదు, ఒక కాలు, మమ్మల్ని ఆయనే చూస్తున్నాడు. ఉంటాయి ఇవన్నీ సామాజికంగా ఎన్నో ఇష్యూస్ ఉంటాయి. అది వేరు, సపరేట్. అది ఇంకో రోజు మనం చర్చిద్దాం కావాలంటే. కానీ ఈ విషయంలో గఫూర్ గారు కానీ లేకపోతే సచిమూర్తి గారు కానీ లేవనెత్తిన ఈ మనీ ట్రయల్ అనేది కొంచెం ఆసక్తికరంగా జరుగుతోంది. ఒకటి. రెండవది, అసలు ఎంత మనీ ఎంత? 2, ఎన్నికల కోసం ఎంత ఖర్చు పెట్టారు? ఇందులోంచే ఖర్చు పెట్టారా, ఇంకేదన్నా ఖర్చు పెట్టారా? మూడవది, టోటల్ వాల్యూమ్ ఆఫ్ స్కామ్ లిక్కర్ ద్వారా ఇప్పటి వరకు చెప్పింది ఎంత, ఇక్కడ చూపిస్తున్నది ఎంత, జరిగిన స్కామ్ ఇంతేనా? దీంతోపాటు ఒక సినిమా నటుడి కుటుంబం దీంట్లోకి తెర మీదకి వస్తుంది. ఇటీవల కాలంలో సూపర్ డూపర్ హిట్ అయిపోయి భారతదేశంలోనే ఒక సంచలనాత్మకమైన సినీ హీరో భార్య పేరు కూడా వస్తోంది.